మూర్ఖ మొగలై దుష్పరిపాలనలో సమస్త హిందూ సమాజం కుంగిపోతున్న వేళ బడుగు జీవులకు, దేవాలయాలకు, గోవులకు కనీస రక్షణ కరువైన వేళ ఎందరో తల్లుల కన్నీళ్లు మహాసముద్రంలో పొంగి పొర్లుతున్న వేళ అసహాయులను ఆదుకునేందుకు ఛత్రపతి శివాజీ జన్మించాడు. ఇతడు సామాన్యుడు కాదు. అవక్ర పరాక్రముడని మొఘలులే గుబులు గుబులుగా బీతిల్లేలా స్వజనుల కోసం ఉద్యమించాడు. స్వేచ్ఛ హైందవ సామ్రాజ్యాన్ని నిర్మించి ప్రతి హిందువు సగర్వంగా తలెత్తుకు తిరిగేలా చేశాడు. ఆ మహావీరుని జయంతి వేళ మరోసారి ఆయన జీవన చరిత్రను తెలుసుకుందామా? 14 ఏళ్ల వయసున్న ఒక బాలుడు సింహాసనంపై టీవీగా కూర్చొని ఉండగా సిపాయిలు ఒక గ్రామాధికారిని బంధించి అతని ముందు ప్రవేశపెట్టారు. న్యాయ విచారణ ప్రారంభమైంది. వాదనలు విన్నాక గ్రామాధికారి ఘోరమైన తప్పు చేసినట్లు స్పష్టమైంది. ఇతని 2 కాళ్ళు చేతులు నరికివేయండి. ఉరుముల బాలుడి గొంతు నుంచి నిర్ణయం వెలువడింది. అంత చిన్న వయసులో లిప్త సమయంలో ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ బాలుడు మరెవరో కాదు, భావి కాలంలో సువిశాల సామ్రాజ్యాన్ని నిర్మించనున్న ఛత్రపతి శివాజీయే. పువ్వు పుట్టగానే పరిమళించడం అంటే ఇదే కదా. ఓసారి శివాజీ తండ్రి షాజీ తన కుమారుడితో సహా బీజాపూర్ సుల్తాన్ కొలువుకు వెళ్లాడు. షాజీ బీజాపూర్ సుల్తాన్ కొలువులో సైన్యాధిపతి. ఆనాటి ఆచారం ప్రకారం షాజీ 3 సార్లు చెయ్యి నేలకు ఆనించి నమస్కారం చేశాడు. కుమారుడిని కూడా సుల్తాన్కు సలాం చేయాల్సిందిగా కోరాడు. కానీ శివాజీ తండ్రి ఆదేశాలను తిరస్కరించాడు. నేను పరాయి పాలకుల ఎదుట ఎప్పుడు తల వంచను అన్నట్లు నిర్భయంగా సూటిగా చూశాడు. అదే టీవీతో కోట నుంచి బయటకు వచ్చేశాడు. ఇంత పిన్న వయసులో ఇంతటి పౌరుషం ఎలా లభించిందంటే అదంతా తల్లి జిజియాబాయి బోధనే. శివాజీకి చిన్నప్పుడే రామాయణం, మహాభారతం తదితర పురాణ గ్రంథాల్లోని వీరుల గాథలు చెప్పేది. క్రీస్తు శకం 1630 శివనేరి దుర్గంలో శివాజీ జన్మించాడు. 16 ఏళ్ల ప్రాయంలోనే ఒక కోటను జయించిన వీరుడిగా నిలిచాడు. ఆ దుర్గం పేరు తోరణం. ఆ దుర్గం తవ్వకాల్లో బంగారు నాణేలతో నిండిన పాత్రలు వెలుగు చూశాయి. లక్ష్మీదేవి స్వరాజ్య లక్ష్మికి పంపిన కానుకే అనుకున్నారందరూ. తోరణ దుర్గం విజయం తర్వాత శివాజీ వెనుదిరిగి చూసుకోలేదు. వరుసగా దుర్గాలను జయించేశాడు. శివాజీ విజయ యాత్ర వైభవ వార్తలు బీజాపూర్ సుల్తాన్ చెవిన పడ్డాయి. ఈ యాత్రను ఆపేందుకు శివాజీ తండ్రి షాజీని బంధించాడు. కారాగారంలో చిత్రహింసలకు గురి చేశారన్న వార్తలు శివాజీ దాకా వెళ్లాయి. తల్లి జిజియాబాయి కలత చెందింది. ఇది చాలదన్నట్లు బీజాపూర్ సర్దార్ శివాజీ సోదరుడు సంభాజీని బంధించేందుకు బయలుదేరాడు. ఏం చేయాలో తెలియని స్థితిలో శివాజీ భార్య సయీబాయి ధైర్యంగా ఇంత చిన్న విషయానికే కలత చెందడం ఎందుకు, శత్రువును నాశనం చేయండి, తండ్రి విముక్తులవడమే కాకుండా స్వరాజ్యం సిద్ధిస్తుందని వీరతిలకం దిద్దింది. యుద్ధాల్లో విజయం సాధించిన శివాజీకి తండ్రిని ఎలా కాపాడుకోవాలో అన్న బెంగ పట్టుకుంది. వెంటనే ఓ ఆలోచన తట్టింది. ఢిల్లీలోని షాజహాన్ కు ఉత్తరం రాశాడు. నా తండ్రిని బీజాపూర్ సుల్తాన్ బంధించాడు. అతన్ని విడుదల చేయిస్తే నేను మా నాన్నగారు ఇద్దరం సైన్యంలోకి వస్తామన్నది సారాంశం. శివాజీ షాజహాన్ కు ఉత్తరం పంపిన విషయం బీజాపూర్ సుల్తాన్ కు తెలిసింది. షాజహాన్ దండెత్తితే తన ఓటమి ఖాయమని తెలుసు కాబట్టి బేషరతుగా శివాజీ తండ్రి షాజీని రాజ మర్యాదలతో విడుదల చేశాడు. శివాజీకి కేవలం గుండె ధైర్యం, కండబలమే కాదు, బుద్ధి బలం కూడా అపారమే. ఎన్నో దుర్గాలను అవలీలగా జయించిన శివాజీ స్వరాజ్య నిర్మాణం కోసం పదాతి దళం, నౌకాదళం నిర్మాణానికి అవసరమైన ధనం కోసం ఔరంగజేబ్ కోశాగారాన్ని కొల్లగొట్టేందుకు నిర్ణయించుకున్నాడు. లెక్కలేనంత ధనాన్ని సాధించాడు. అయితే శివాజీ చర్యలకు ఉగ్రుడైన ఔరంగజేబ్ ఈ వీరుణ్ణి నేలమట్టం చేయడానికి పెద్ద సైన్యంతో దక్షిణాదిన దండెత్తి రావాలని అనుకున్నాడు. అయితే సింహాన్ని ఎదుర్కోవాలంటే సింహమే కావాలని భావించి అందుకు మీర్జారాజు జయసింహుని ఎన్నుకున్నాడు. జయసింహు ఔరంగజేబ్ ఆదేశానుసారం సైన్యంతో కదిలాడు. అన్ని దిక్కుల నుండి శివాజీపై దాడి చేశాడు. శివాజీ చతురతతో జయసింహుతో సంధి ప్రస్తావన తెచ్చాడు. అయితే సేవ ముసుగులో ఔరంగజేబును శివాజీ హతమారుస్తాడని ప్రజలు అనుకున్నారు. ఔరంగజేబ్ను కలవడానికి శివాజీ తన కుమారుడు సంభాజీతో వెళ్లాడు. ఔరంగజేబ్ శివాజీని దరిదాపులకు రానివ్వలేదు. రాజ్యసభలో కూడా శివాజీ స్థానాన్ని దూరంగా ఉంచాడు. రాజ్యసభలో శివాజీని అవమానించడమే కాకుండా బంధించి శిరఛేదం చేయాల్సిందిగా ఆదేశించాడు. అయితే శివాజీ అనారోగ్యం పాలైనప్పటికీ తెలివిగా ఔరంగజేబ్ స్థావరం నుంచి తప్పించుకున్నాడు. హిందూ జాతి గర్వించదగ్గ హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన శివాజీ శాస్త్రానుసారం ఏనాడు పట్టాభిషిక్తుడు కాలేదు. అందుకే కొందరు శివాజీని రాజుగా అంగీకరించలేదు.
అయితే కాశీ పండితుడు గాఘాభట్టు క్రీస్తు శకం 1674లో శివాజీకి రాజాభిషేకం గావించాడు. 44 వయసులో శివాజీ రాయగఢ్ దుర్గాన్ని రాజధానిగా చేసుకున్నాడు. తల్లి జిజాబాయి చరణాలను స్పర్శించి రత్నఖచిత సువర్ణ సింహాసనంపై ఆసీనుడయ్యాడు. అప్పుడే గాఘాభట్టు శివాజీని ఛత్రపతి అని ఘోషించాడు. శివాజీ శత్రువుల్ని ఓడించిన ధీరుడు, సూర్యుడే కాదు, ప్రజారంజకంగా పాలించిన గొప్ప రాజు కూడా.